వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. పాత పాట ఒకటి ఉంటది. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, ఈ హృదయం అతకనిది. ఈ పాటలో జస్ట్ ప్రేమ అనేది తీసేసి డబ్బు అనేది పెడితే మన జగనన్నకి యాప్ట్ గా సూట్ అయిపోద్ది. నేనొక డబ్బు పిచ్చోడిని, నేనొక ప్యాలెస్ ల పిచ్చోడిని, ఈ ధనదాహం తీరనిది, ఈ సంపద తరగనిది, ఈ డబ్బే సరిపోనిది. చూసారా యాజ్ ఇట్ ఈస్ గా మన జగనన్నకి ఎలా సరిపోయిందో. ఈ పాటతో పాటు చాలా సంవత్సరాల క్రితం నేను చదివిన ఎండమూరి నవల్లో ఒక కొటేషన్ గుర్తొస్తుంది. సిగరెట్ కానీ, మందు కానీ, మగవు కానీ, అంటే ఆడది కానీ, ఇవేవి ఇవని కిక్కు డబ్బిస్తుందంట. ఒక్కసారి ఆ డబ్బిచ్చే కిక్కు అలవాటు పడితే ఇంకా వాళ్ళు వీటి వైపు కన్నెత్తి కూడా చూడరంట. సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, మగవు కావచ్చు, ఆ డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. డబ్బు ఇచ్చే కిక్ అల్టిమేట్ అని చెప్పి ఆ నవల్లో ఎండమూరి గారు చెప్తారు. జగనన్నని తలుచుకుని ఆలోచిస్తే నిజమే అని అనిపిస్తుంది. అసలు ఆ డబ్బు మాయలో, ఆ డబ్బు కిక్కులో అన్ని మర్చిపోయాడు. ఆఖరికి తన మనిషిని కూడా మర్చిపోయాడు. మనిషికో పిచ్చి మదిలో సుమతి అంటుంటారు, కానీ మరీ ఎంత డబ్బు పిచ్చా. అసలు డబ్బు తర్వాతే ఏదన్నా. సిగరెట్ ఇచ్చే కిక్కు అలవాటు పడినాడు, ఆ సిగరెట్ నుంచి ఆ నికోటిన్ ద్వారా వచ్చే కిక్ వాడికి అందకపోతే టైం టు టైం వాడు ఉండలేడు. అలాగే మందుకు అలవాటు పడినాడు, వాడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆ ఆల్కహాల్ ద్వారా వచ్చే మత్తు, ఆ మత్తు ద్వారా వచ్చే కిక్కు వాడికి అవసరం అవుతుంది. కొంతమంది ఆడవాళ్ళకి వ్యసన పరులుగా ఉంటారు, ఆడవాళ్ళు వాళ్ళకి వీక్నెస్ గా ఉంటది. సో వాళ్ళు ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తారు. సిగరెట్ వల్ల వచ్చే కిక్ లీగల్ గా డబ్బులు పెడితే మనకి మార్కెట్ లో దొరుకుతుంది. మందు కూడా డబ్బులు ఇస్తే దొరుకుతుంది, దాని వల్ల వచ్చే కిక్ కూడా దొరుకుతుంది. డబ్బులు ఇస్తే దొరికేవి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా దొరుకుతాయి. కానీ కొన్ని సొసైటీలో బ్యాన్ చేసినవి, మన గవర్నమెంట్ లో బ్యాన్ చేసినవి ఉంటాయి. గంజాయి, కొకైన్, హెరాయిన్ ఇలాంటి డ్రగ్స్ అవన్నీ కూడా బ్యాండ్, రిస్ట్రిక్టెడ్. అవన్నీ ఎక్కడా కూడా అమ్మకూడదు, వాడకూడదు. ఎంత డబ్బైనా ఇచ్చి ఆ కిక్కి అలవాటు పడిన వాళ్ళు వాటిని కూడా కొని రెగ్యులర్ గా వాటిని వాడుతూ ఉంటారు. అలాగే డబ్బుతో వచ్చే కిక్కు గురించి కూడా చాలా మందికి తెలుసు. ఇప్పుడు 10,000 ఉంటే ఒక లైఫ్ స్టైల్లో బతకచ్చు, 20,000 ఉంటే ఒక లైఫ్ స్టైల్లో బతకచ్చు, అలాగే నెలకి ₹1,00,000 సంపాదిస్తే ఒక లైఫ్ స్టైల్లో బతకచ్చు, అలాగే నెలకి 3 లక్షలు సంపాదిస్తే ఇంకో లైఫ్ స్టైల్లో బతకచ్చు. దేనికి ఉండే లగ్జరీ దానికి ఉంటది, దేనికి ఉండే కిక్ దానికి ఉంటది. కానీ కష్టపడి సంపాదిస్తేనే ఆ డబ్బు వస్తుంది. టాటా ఉన్నారు, బిర్లా ఉన్నారు, అంబానీలు కూడా ఉన్నారు. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, తండ్రులు వ్యాపారాలు స్టార్ట్ చేసి 100 పోగేసి 1000, 1,00,000, కోటి అలా పెంచుకుంటూ వెళ్ళే వ్యాపారాన్ని ఈ రోజు 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లకి తీసుకెళ్లారు. వాళ్ళ కింద ఎంతో మంది, కొన్ని 100 మంది, 1000 మంది, 1,00,000 మంది పనిచేస్తుంటే వాళ్ళు ఆ స్థాయికి రాగలిగారు. న్యాయంగా, నీతిబద్ధంగా, లీగల్ గా వాళ్ళు డబ్బు సంపాదించినట్టు లెక్క. కానీ అన్యాయంగా, అక్రమంగా, కష్టపడకుండా సంపాదించడం అనేది అలవాటైతే ఈజీ మనీ అంటారు కదా. ఈ దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళకి ఈజీగా మనీ కావాలి, దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇలాగే చాలా మంది ఇల్లీగల్ డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఏ పని చేయకుండా, కష్టపడకుండా, ఒక వ్యాపారం చేయకుండా, ఒక జాబ్ చేయకుండా ఈజీ మనీకి మన జగనన్న స్టార్టింగ్ డేస్ లోనే అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పుడే ఏకంగా ఆయన హయాంలో 1,00,000 కోట్ల దాకా చాలా ఈజీగా ఆయన క్రిమినల్ బ్రెయిన్ తో సంపాదించేశాడు. మరి కష్టపడకుండా అంత సొమ్ము ఒకేసారి వచ్చింది. ఆ కిక్ చూశాడు, సడన్ గా అన్ని వచ్చేసినాయి. బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగిపోయినాయి, కంపెనీలు వచ్చేసినాయి, పేపర్లు, టీవీలు వచ్చేసినాయి, లగ్జరీ లైఫ్ వచ్చేసింది, ప్యాలెస్లు వచ్చేసినాయి. చాలా తక్కువ టైంలో అంత ఈజీ మనీ వచ్చినప్పుడు దాని కిక్ చూస్తున్నాడు. ఆ కిక్ ని అంత తొందరగా వదులుతాడా? పార్టీ పెట్టాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎం అయ్యాడు. కానీ ఆ కిక్ అనేది ఉంటది కదా, ఆ డబ్బు ఇచ్చే కిక్ ఇంకేది ఇవ్వదు. సో నిరంతరం అదే ప్రక్రియలో సిగరెట్ అయిపోతే మళ్ళీ కొత్త సిగరెట్ కావాలి, కొద్దిసేపటికి మందు అయిపోతే ఆ కిక్ దిగిపోయాక మళ్ళీ కావాలి. అలాగే డ్రగ్స్, అలాగే డబ్బు కూడా ఒక స్టేజ్కి వెళ్ళాక అది నిరంతరం ఆ కిక్ వస్తూ ఉండాలి. ఎంత వచ్చినా కూడా సరిపోదు. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఎంతైనా కానీ ఆ కిక్ ఇంకా జగనన్నకి అవసరం అవుతుంది. ఏదో ఒక కిక్కులో, మత్తులో నిరంతరం ఉండేవాడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోడు, తన మనుషుల్ని పట్టించుకోడు, వాడికి ఇంకెవ్వరితోని పని లేదు. సేమ్ జగనన్న కూడా ఆ డబ్బు కిక్కులో తండ్రికి చెడ్డ పేరు వస్తుందని పట్టించుకోలేదు, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు. ఎంత సంపాదించినా రేపొద్దున మన కొడుకులు వారసులు కాబట్టి వాళ్ళకి వెళ్తది అని అనుకుంటే జగనన్నకి కొడుకులు కూడా లేరు, 2 కూతుళ్ళు. అయినా కూడా ఆ ధనదాహం తీరట్లేదు. ఈవెన్ జైలుకి వెళ్ళినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నాకు డబ్బు అయితే కావాలి. ఏ రూపంలో వచ్చినా పర్లేదు, ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, నాకు డబ్బు కావాలి. సో నిరంతరం ఈ కిక్కు వేటలో జగనన్న పరితపిస్తూనే ఉన్నాడు. అంత అవినీతి పరుణ్ణి తెలిసి కూడా జైలుకి వెళ్ళొచ్చాడు. ఈడీ ఆయన దగ్గర డబ్బులు జప్తు చేసింది. సడన్ గా అతనికి ఇంత ఆస్తి వచ్చింది, ఇన్ని ప్యాలెస్లు వచ్చినాయి, ఇన్ని 1,000 కోట్లు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయని చూసి కూడా అతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సరిపోయింది, కానీ డబ్బు పిచ్చోడు, ఆ డబ్బు కిక్కు కోసం ఏమైనా చేసేవాడు. ఇలాగే దురదృష్టవశాత్తు మన భారతదేశ ప్రజల కర్మకాలి ఈ కలియుగం అంతమైపోయే టైం వచ్చి జగనన్న లాంటోడు దేశానికి ప్రధానమంత్రి అయ్యడం అనుకోండి చాలా భయంకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ డబ్బు పిచ్చోడి నుంచి దూరంగా ఉండాలి, ఈ డబ్బు పిచ్చోడిని దూరంగా పెట్టాలి.
ఆ డబ్బు పిచ్చోడు కూడా ఈ రాష్ట్రం నుంచి ఎంత దూరంగా ఉంటే ఆ రాష్ట్రానికి అంత మంచిది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, సిగరెట్ కిక్ అలవాటు పడినోడిని, సిగరెట్ కి బానిసైనోడిని మానిపించొచ్చు, మందు తాగేవాడిని మందు మానిపించొచ్చు, ఇంకా వేరే ఏ వ్యసనమైనా సరే వాళ్ళని మానిపించొచ్చు. వాటికి డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, సైకాట్రిస్టులు ఉంటారు. ఆ వ్యసనాల నుంచి వాళ్ళని దూరం చేస్తారు. ఆ కిక్కు వాళ్ళు ఇంకా కోరుకోకుండా చేస్తారు. కానీ ఈ డబ్బు పిచ్చి పట్టినోడిని, ఈ డబ్బు కిక్కుకి అలవాటు పడినోడిని, ఎడిక్ట్ అయిపోయినోడిని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. బాబు జగనన్న నీ డబ్బు పిచ్చికో దన్నం.